యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనలో కొంతమంది ఏ విషయంలోనూ ముందుకెళ్ళలేకుండా ఈ పని చేయాలా ఆ పని చేయాలా అంటూ ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్ అవుతూ ఉండడానికి గల కారణం ఏంటంటే సందేహించడం, విశ్వాసం లేకపోవడం అన్నమాట. అట్టివాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. అంతేకాదండి, వాడు దేవుని దగ్గర నుండి తనకేదైనా దొరుకునని చెప్పి అనుకోకూడదు, తలంచరాదని యాకోబు 1:8 ఉన్నదన్నమాట. ఈ అస్థిరత్వంగా ఉండి ద్విమనస్కులుగా ఉండి చుట్టుపక్కల వారిని బాధించడం అన్నమాట. ఎవరిని నమ్మలేకపోవడం, తనకు తాను నమ్మలేకపోవడం, ఏదైనా ఒక పని చేయాలన్నా సరే తనకు తాను నమ్మలేకపోవడం. ఇటువంటి వారు దేవుని దగ్గర నుండి ఏది పొందుకోలేరంటే అండి, ఏమీ పొందుకోలేనప్పుడు తనకు తాను ఎలా సపోర్ట్ చేసుకోగలడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలా సపోర్ట్ చేసుకోగలడు. రెండు మనసులు నీ దగ్గర ఉండకూడదండి. అలా ఉండకుండా ఆ దేవుణ్ణి అడిగేవాడు అతడు ఏమాత్రమును సందేహింపకుండా విశ్వాసంతో అడిగితే గనక దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఎవరిని గద్దెంపకుండా ధారాళంగా ఇచ్చేవాడు. ఎవరికన్నా జ్ఞానం కుదురుగా ఉంటే దేవుణ్ణి అడగాలని చెప్పి అక్కడ రాయబడి ఉన్నదన్నమాట. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఏది మొదలెట్టాలి, ఏది కడతేర్చాలి, ఏదైతే మనం ముగించగలం, ఇటువంటి అన్నిటికి కూడా దేవుడే సమాధానం అండి. చేపెట్టి చూడ అన్నారు. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పారన్నమాట. ఇటువంటివన్నీ మనకు కలగాలంటే త్రికోణమితిలో ట్రయాంగిల్లోని ఇద్దరు మనుషులు కనుక మనం పెట్టినట్లయితే ఆ కుటుంబ జీవితం అనుకోండి, వారు ఎవరికి వారు వివాహ జీవితం అనే కాదు, ఎవరైనా సరే దేవునితో వారు ఎక్కువ గడిపే కొలది వారు ఇతర మనుషులతో కలుస్తూ ఉంటారనమాట. భార్య భర్తలైనా సరే త్రికోణమితిలో చూసినట్లయితే ఇటు అటు మనిషిని పెడితే దేవునితో ఎక్కువ సంబంధం అయ్యే కొలది, పైకి వెళ్ళి కొలది వారు ఏకమైపోతారనమాట. అలాగే మనం దేవునితో కనుక ఎక్కువ సంబంధం కలిగి ఉంటే కనుక మనం అందరితో కలిసికట్టు ఉంటాం అనమాట. అందరి వల్ల మెప్పు పొందుతాము, అందరి వల్ల మనం దయను కనికరం పొందుకుంటాము, మన వల్ల అందరికి ఉపయోగపడుతుంది. ఆ విత్తనం ఇచ్చేవాడు ఆయనే అని చెప్పి ఉన్నది. ఆయన గుప్పులు వెప్పగా ఆహారం దొరుకుతాయంట పక్షులకి. అటువంటి విధంగా ఇచ్చేవాడు దేవుని దగ్గర నుండి నువ్వు పొందుకోలేకపోతే కనుక నీకేది దొరకదనమాట. దేవుని దగ్గర నుండి ఏమీ దొరకదని అని అనుకుంటే నువ్వే దేవునికి వేరుగా ఉండి నువ్వేం చేయగలవు? ఇంతవరకు జరిగిన విషయాలన్నీ నా ప్రియ నేస్తమా నేను మీతో చెప్తున్నాను. ఇంతవరకు జరిగిన విషయాలన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి దేవుని నమ్మి చూడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.